ప్రజలందరూ ఒక ర్యాలీగా తరలి వెళ్ళాలనే తలంపుతో అందరూ బయలుదేరి వెళ్తుండగా పోలీస్ శాఖ ఉద్యమంలో మాడి మసైపోతారని వారిని హెచ్చరిస్తూ మేము అందరూ సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ గారు అల్లెపోతు వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సంపాదించబెట్టిన కొందరు స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్న సమయంలో మరి రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉండాలని ఎన్నో వర్గాలు, ఎన్నో సంఘాలు, ఎన్నో యూనియన్లు అందరూ కలిసి ఈ సమైక్య యాత్ర చేస్తుంటే మనం కూడా దీంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మఘోష పాదయాత్రని మరి ఈరోజు 17వ తారీఖు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఈ పాదయాత్ర చేయాలనే తలంపుతో మరి ఈరోజు ఉదయం మేము రావడం జరిగింది. మరి ఈ రోజు మమ్మల్ని పోలీసులు అడ్డుకొని మీరు మమ్మల్ని పాదయాత్ర చేయకుండా ఆపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్ర ఆగదు. ఈ రోజు ప్రారంభమై యథావిధిగా రేపు జరగాల్సిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలుసుకుంటూ అలాగే మాకు సంఘీభావంతులు తెలియజేయడానికి మరి ఈ పామూరు నగరం నుంచి చాలా మంది మరి రావడానికి ప్రయత్నించడం జరిగింది. వారిని కూడా అడ్డుకోవడం జరిగింది. నా యొక్క యాత్రకు సంఘీభావంతులైనటువంటి పామూరు ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. ఇప్పుడు ప్రకాశం జిల్లా సేవాదళ సంఘ అధ్యక్షుడు కుమార శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా. కానీ మమ్మల్ని పోలీసులు అనేక రకాలుగా ఎక్కడికక్కడికి ఇబ్బంది పెట్టడం, మేము అవన్నీ ఛేదించుకొని ఇక్కడికి రావడం. మరి ఒక దురదృష్ట సంఘటన ఏంటంటే పామూరు పట్టణం నుంచి ఈ ఆత్మఘోష పాదయాత్ర సంఘీభావం తెలపడానికి ఇక్కడ యువకులు పట్టణ ప్రజలు సంఘీభావం తెలపడానికి వస్తుంటే వాళ్ళ పోలీసులు అడ్డుకోవటం అది ఒక దుర్మార్గ చర్య. ఆ చర్యను మేము సభాముఖంగా ఖండిస్తున్నాము. మరియు మా అన్న డివి మనోహర్ వాళ్ళ ఈ నిరాహార చేస్తున్న ఆమరణ దీక్ష దానికి మేము సంఘీభావం ప్రకటిస్తూ మరియు మాకు బాధగా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము చేస్తుంది ఏదో మా స్వార్థం కోసం కాదు, మన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి భాషాయుక్త సంయుక్త రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వారి ఊరి నుంచి ఆత్మఘోష పాదయాత్ర ప్రారంభిస్తున్నామని ఆంధ్ర రాష్ట్రాన్ని కొన్ని శక్తులు విభజించడానికి ముందుకు వచ్చినాయి. వాటిని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది. దీన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమనేది ప్రజలందరికీ ఈరోజు తెలిసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పామూరు పట్టణంలో ఆ యాత్రకు సంఘీభావం తెలియజేయడానికి ముందుకు వచ్చినటువంటి మనోహర్ గారి బృందాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారు అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం, దాన్ని బాధ కలిగించే సంఘటనది. దానికి స్ఫూర్తిగా ఈ రోజు ఒక ఆమరణ దీక్ష వారు నిరంతరంగా చేస్తున్నారు. అది ఒక రకంగా సంతోషించాల్సినటువంటిది, బాధలో సంతోషం. కాబట్టి వారికి 4 చిన్న వెహికల్స్ వస్తుంటే ఇక్కడికి రావాలంటే 12 చెక్ పోస్టులు దాటుకొని రావాల్సి వచ్చింది. చూడండి, మనలో కర్ఫ్యూ ఉంటుందని లేదు. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో కర్ఫ్యూ విధించారు అని చెప్పడం అభినందనీయమని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఏ వ్యక్తికి కానీ ఒక శక్తికి కానీ సంబంధించింది కాకుండా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు
నాయకులుగా పుట్టి శ్రీరామ గారి ఆత్మఘోష పాదయాత్ర చేస్తా ఉంటే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి జిల్లాల నుంచి వచ్చే స్పందన చూసి ఓర్వలేక చిన్న పిల్లలు చేసే చేష్టలుగా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఆదివాసీ సంఘ నాయకుల ఇంటి దగ్గర పోలీసులు మోహరింపజేసి భయప్రాంతాలకు గురి చేసి ఈ సభను అడ్డుకునేందుకు మీ చట్టంగా ఏదో మీరే తెచ్చుకోవాలని మీ విజ్ఞతకు వదిలి అందరి ఉసులు పోసుకుంటే ఇది మంచిది కాదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఇన్నాడు కలిసిమెలిసి తెలుగునంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మళ్ళీ సంపాదించిన తర్వాత వస్తారు, సంపాదించిన తర్వాత వస్తారు. విద్యార్థి చేసి కూడా సమానత్వ
వ్యాపారాలన్నింటినీ కూడా చాలా వరకు కోరుకోవాల్సి ఉంటుంది. అక్కడ హైదరాబాద్ కూడా చూడండి ఒకసారి, మన వారి శాతమే ఎక్కువ ఉంది, మన ఆంధ్ర పక్క నుంచి వెళ్ళిన వారి శాతమే ఎక్కువ ఉంది. అక్కడ ప్రతి సమయంలో హైదరాబాద్ జరుగుతుందంటే మన ఇటు పక్క నుంచి వెళ్ళిన వారి వల్ల జరుగుతుంది. మనం అక్కడ లేకపోతే మన ఆంధ్రులు కనుక అక్కడ లేకపోతే వాళ్ళు కూడా అక్కడ వ్యాపారాలు ఏమీ ఉండవు. హైదరాబాద్ లో కొంతకాలాన్ని మర్చిపోతారు. అలాంటి పరిస్థితి. దయచేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మూసేసి ఈ యొక్క వ్యాపారాన్ని సాధిద్దాం. బ్రహ్మాండంగా జరిగిందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. గత 3 రోజులుగా మన తామూరు సర్పంచ్ దేవి మనోహర్ గారు కూడా చెప్పారు. అందరూ కూడా పోయినారు. అత్యంత గారిగా పోయినారు. ఈ ర్యాలీ మరియు ఆమరణ నిర్వహణ దీక్ష కులమత రాజకీయాలకు అతీతంగా జరుగుతుందండి. మనవరన్న 3 రోజులుగా కూర్చొని ఆమరణ నిర్వహణ దీక్ష చేస్తున్నారు కాబట్టి వారికి సంఘీభావంగా మీరందరూ కూడా ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయాలి. అదేవిధంగా 3 రోజుల నుంచి ఇప్పటికి ఒక్క ముద్దైనా ముట్టలేదు. కానీ వారి యొక్క విజయంగా ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందంగా ఉన్నారు. మరియు పామర్ ప్రజలందరూ కూడా తమ యొక్క షాపుల్ని మూతవేసి మాతో ఈ ర్యాలీలో పాల్గొని అందరూ కలిసి సంఘీభావం జరుగుతాం. మీకెందుకన్నా మేమున్నా పామూరులో మనం అత్యంత ఇది సక్సెస్ కాదు. జయప్రదం చేయాలంటే ఈ ర్యాలీని మనందరూ కూడా కలిసి ప్రతి ఒక్క షాపులో పోటేయాలి. ప్రతి వైన్ షాప్ లో దయచేసి పోటేయండి. ఈ 40% వరకు పడిపోయింది. ఇదే విధంగా కూడా మన తెలంగాణ ఇచ్చేసారంటే రూపాయలు 40% పడిపోయి వ్యాపారం 40% నుంచి 20% పడిపోతుంది. మన యొక్క వ్యాపారాలు దెబ్బతింటాయి. ప్రతి ఒక్కరు కూడా సమైక్యాంధ్రాన్ని తెచ్చుకోగలిగితే అగ్రగోల్ లో ఉన్న ఫ్లాట్ కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు 50,000 ఉండేది 2 లక్షలు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పాల్గొని ముక్త గడ్డంతో ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని మీరు సమైక్యాంధ్రం ఉంచగలిగితే మీరందరూ ట్రై చేస్తే మీ యొక్క వ్యాపారాలు అమలైతాయి. కాబట్టి మీరు కూడా ప్రతి అల్లు శ్రీరావు గారు ఎక్కడున్నా కూడా ఈ యొక్క ర్యాలీలో ఎన్ని మంది చూడండి ఒక్కసారి ఇక్కడ పెక్కడిల్లరా వస్తున్నారు చూడండి. ఈ యొక్క సౌండ్ పనిగిరిలో ఉన్న పెద్ద నాయకులు కనబడేటట్టు ఉంది. ఇది సామాన్యంగా రోడ్డు ట్రైనింగ్ యొక్క సత్యం చేద్దాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. కాబట్టి ఈ యొక్క ర్యాలీలో అన్న తమ్ముడు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయాలి. అన్న షాప్ ఏంటి అన్నది హలో ఈ షాప్ మూతేసి ప్రతి ఒక్కరు కూడా
ఇక్కడికి వచ్చి ఈ యొక్క ర్యాలీని చేపట్టం చేయాలి. ఎందుకంటే ఇది నా కోసం కాదు, మన కోసం కాదు, నీ కోసం ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే తెలుసుకోండి. గత 3 రోజులుగా టీవీ మనోహర్ గారు, బంగారు షాప్ యజమాని సోమిశెట్టి బాలేంద్ర గారు, 3 రోజుల నుంచి అందరూ కొత్త వ్యాపారులారా ప్రతి ఒక్కరు కూడా దయచేసి తమ యొక్క షాపులను స్వచ్ఛందంగా పోసేసి అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయాలి. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. పామూరు సర్పంచ్గా పుట్టినటువంటి ఇద్దరు పామూరు ముద్దుపేట టీవీ మనోహర్ మరియు సోమిశెట్టి మానేశ్వరి గారు సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, కేసీఆర్ పేరు పేరున కూడా మనం చేస్తున్నాం. దయచేసి అందరూ ఇక్కడ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి, కుర్చీల్లో కూర్చొని ఈ యొక్క నిరాహార దీక్షను అందరూ కూడా మనం సంఘీభావం తెలియజేద్దాం. కాబట్టి అందరూ దయచేసి కూర్చోండి. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర నినాదాలతో పామూరు మొత్తం హోరెత్తిపోతుంది. కాబట్టి 50 మంది ప్రజలారా అందరూ కూడా కూర్చోవాలి. మనందరూ కూడా సంఘీభావం తెలియజేయాలి. దయచేసి మాల్యాద్రి గారికి నాకు సంఘీభావం తెలపడానికి మా వార్డు మెంబర్ అయినటువంటి వెంకటేశ్వర గారు, అలాగే చైతన్య స్కూలు యాదవ్ సీను గారు, ఇంకా అందరూ ఆర్యమరాఠీ సోదరులంతా వచ్చారు. వారందరూ మాకు ఆమరణ చేసినందుకు మాకు సంఘీభావం తెలపడం చాలా సంతోషం. వారి కోరిక, మన కోరిక, అందరి కోరిక తీరాలని కోరుకుంటున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ముందుకు రండి, కొంచెం వెనక్కి